నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గూడా నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు. ఇక్కడ ఐ స్పెషలిస్టు. నక్కల్ రోడ్డు 5వ లైను. హాస్పిటల్ నేమ్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చాము. ఇది కంటి గురించి, వాటి చికిత్సల గురించి. ఇప్పుడు ఒక అరుదైన కండిషన్ అన్నమాట. అంటే ఎప్పుడు కళ్ళు ఇలా ఆర్పుతూ ఉంటారనమాట. దానికి కారణం ఏమంటే కంటి చుట్టూ ఉన్నటువంటి కండరాలు ఆర్బికులారిస్ మజిల్స్ అంటాము. సో అవన్నీ స్పాజంలోకి వెళ్ళిపోవడం వల్ల అలా జరుగుతుందన్నమాట. సో ఈ అబ్బాయికి ఏమంటే ఈ సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం, లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే కంటి లోపలే ఎక్కువగా చూడడం వల్ల రెటీనా ఇవన్నీ వీక్ అయిపోయినాయి అనమాట. వెలుతురు కూడా ఎక్కువగా చూడలేరు. సో ఆయన ఫోటోలు చూస్తే ఇది నార్మల్గా ఉండాల్సినటువంటిది ఫోటో అనమాట. కంటి లోపల రెటీనా అంటే ఈయన ఏజ్కి తగ్గట్టు అనమాట. సో ఇప్పుడు ఈ అబ్బాయిది చూస్తే ఇది చూడండి, రైట్ ఐ ఎలా ఉందో. అంటే ఆ తెల్లగా ఉన్న ఏరియాలన్నీ డ్యామేజ్డ్ ఏరియాస్. కలర్ కూడా డార్క్ అయిపోయింది చూడండి. ఈవెన్ దో లైటింగ్ ఫుల్గా పెట్టినా కూడా ఇది ఒక కన్ను, ఇది ఇంకొక కన్ను. ఈ కింద ఉన్న ఈ లైట్ వైట్ అంతా గ్లయోసిస్ అంటాం. అంటే ఆ ఏరియాలన్నీ కూడా ఆ రేడియేషన్ వల్ల డ్యామేజ్ అయిన ఏరియాస్. తర్వాత ఎప్పుడైతే మనకు లైటింగ్ తక్కువైతే, వోల్టేజ్ తక్కువైతే లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుందో, అలాగే ఇప్పుడు ఈయనకు లోపల సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల, లేదా ఇన్ఫ్లమేషన్ వల్ల, రేడియేషన్ వల్ల, సో ఇటువంటి వాటి వల్ల ఆయనకు లోపల రెటీనా అనేది వీక్ అయిందనమాట. సో అలాగే కంటి ప్రెషర్ కూడా కొంతవరకు పెరిగింది. సో వీళ్ళకేమంటే నార్మల్గా మిగతా అన్ని చోట్ల ఇట్లా ఈ యొక్క స్పాజమును తగ్గించడానికి కంటి లోపల కాకుండా కంటి చుట్టూ ఇంజక్షన్లు ఇస్తారు. అంటే దాన్నే బొటులినం టాక్సిన్ అంటాం అనమాట. సో అది మళ్ళా దాని ఎఫెక్ట్ 2-3 నెలలే ఉంటుంది. మళ్ళా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అంటే కంటి రెప్ప వాలిపోవడము, తర్వాత కళ్ళు మజిల్స్ కూడా కొద్దిగా వీక్ అయిపోవడము, ఇటువంటి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కానీ ఎక్కువ మంది అదే వేస్తూ ఉంటారనమాట. కొన్ని సంవత్సరాల పాటు వాడుతూ ఉంటారు. సో మేమేమంటే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వేవ్ లెంగ్త్ కలిగి ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ లేజర్ అంటాం. సో ఆ లేజర్తో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఎక్కడెక్కడైతే వీక్ ఉందో, ఎక్కడెక్కడైతే వైట్ ఉందో అక్కడ మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. ఎప్పుడు ఒక 25 డేస్ కిందట అనమాట. సో దానివల్ల దాదాపు 35-40% ఇంప్రూవ్ అయిందనమాట. ఇది తగ్గడం. అంతకుముందు కంటిన్యూస్ అసలు గ్యాప్ లేకుండా ఇది ఆ కంటి రెప్పలు ఆర్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ 2వ డోస్ కూడా ఇచ్చామన్నమాట. యాక్చువల్గా ఇంకా 1 or 2 డోస్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఈయన మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. తర్వాత అలాగే దీనివల్ల చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆ వెలుతురు చూడడం కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత తలనొప్పి ఏమన్నా ఉంటే అది కూడా తగ్గుతుంది. తర్వాత ఎరుపు అవన్నీ కూడా కాకుండా ఉంటాయి అన్నమాట. సో అది అనేక రకాలైనటువంటి అడ్వాంటేజ్. ఇంకోటి ఏమంటే ఈ లేజర్ వల్ల కంటి లోపల రెటీనా కూడా డ్యామేజ్ కాదనమాట. అలాగే కంటి చూపు కేంద్రం చుట్టూ కూడా. నమస్కారం అండి, నా పేరు పార్థసారథి. నేను రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్. రిటైర్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను. మా మనవడు రామాశ్రిత్, ఇతను మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. అతనికి కంటిన్యూగా ఐస్ ఫ్లిక్కరింగ్ ఉండిన తర్వాత ఈ విషయాన్ని డాక్టర్ సుబ్బారావు గారితో సంప్రదించడం జరిగింది. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాము, విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడకు. వారికి లాస్ట్ ఒక 25 రోజుల కిందట దానిని ఆ లేజర్ ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాము. దానివల్ల బాగా రిలీఫ్ కనపడింది. 30-40% రిడక్షన్ జరిగింది ఆ ఫ్లిక్కరింగ్. ఇప్పుడు మరొక డోసు ఇప్పించుకొని దానికి ఇంకా కొంచెం నయం చేయించుకోవాలనే ఉద్దేశంతో వారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఇప్పుడే ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దానివల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేసి మేము తప్పనిసరిగా నమ్ముతున్నాము. మా అబ్బాయి ఏమో మెల్బోర్న్లో ఉంటాడు. ఇప్పుడు 5th క్లాస్, వయసు 11 సంవత్సరాలు. ఆ అబ్బాయి మాట్లాడతాడు. చెప్పు. నేను నీ పేరు ఏం పేరు? వెంకటధర రామాశ్రిత్.
ఏం చదువుతున్నావు? 5th స్టాండర్డ్. ఎక్కడ చదువుతున్నావు? మెల్బర్న్. ఇప్పుడు ఏం దానికోసం వచ్చావు ఇక్కడికి? కళ్ళు బాగా ఫ్లికరింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చినాక కొంచెం రిలీఫ్ అయింది, మళ్ళీ వచ్చినాం.